హలో వ్యూవర్స్, నేను రోహాన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బేసిక్గా ఒక హిందూ పురుషుడు చనిపోతే అతని పేరు మీద ఉండే ఆస్తి ఎవరికి వెళ్తుందో మనందరికీ తెలుసు. కానీ అదే ఒక మహిళ చనిపోతే ఆవిడ పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఎవరికి చెందుతుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు. నమస్తే మేడం. బేసిక్గా ఒక హిందూ పురుషుడు చనిపోతే అతని పేరు మీద ఉండే ఆస్తి ఎవరికి వెళ్తుందో తెలుసు. అలాగే ఒక హిందూ మహిళ చనిపోతే ఆవిడ పేరు మీద ఉండే ఆస్తి ఎవరికి చెందుతుంది? జనరల్ ఇప్పుడు కాస్ట్ ఉంది, ఒక పెద్ద మనిషి పేరు మీద ఉంది. అది చనిపోతే ఏంటంటే యూజువల్గా కొడుకులకి కూతుర్లకి పోతుంది. ఒకవేళ వీలునామా ఉంటే ఒకలాగా, వీలునామా లేకపోతే ఒకలాగా. అది అందరికీ ఐడియా ఉంది. ఎవరిని అడిగినా చెప్పేస్తారు, అది వెరీ ఈజీ. బట్ చాలా మంది ఈ మధ్య నాకు చేసే కమెంట్స్ ఆర్ మెసేజెస్లో ఏం అడుగుతున్నారంటే, మేడం ఇట్లా ఒకవేళ నా పేరు మీద ఇట్లా ఆస్తుంది, నేనే సంపాదించుకునే ఆస్తి అంతా, నాకు హస్బెండ్ లేడు, నాకు పిల్లలు ఉన్నారు, నా ఆస్తి ఎవరు పోతుంది? ఒకవేళ నేను సెల్ఫ్గా సంపాదించుకుంది, ఒకవేళ బై ఛాన్స్ నేను వీలునామా చేయకపోతే ఏమవుతుంది? నేను వీలునామా చేయాలంటే ప్రొసీజర్ ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే 2 ఆస్పెక్ట్స్. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఆస్తి అనేది అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక హిందూ, ఇది ఓన్లీ హిందూ సక్సెషన్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓన్లీ హిందూ మహిళలకు మాత్రం ఇది అప్లై అవుతుంది. ఇది క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్కి అప్లై అవ్వదు. ఓకే, సో యూజువల్గా ఒక హిందూలో ఉన్న ఒక మహిళ చనిపోతే ఒకవేళ ప్రాపర్టీ వాళ్ళ అమ్మ వాళ్ళ తరఫున వచ్చింది అంటే వాళ్ళ పేరు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తరఫున వచ్చింది అనుకోండి ఆస్తి. సో ఈమె చనిపోయిన తర్వాత, అంటే ఒక అమ్మ చనిపోయిన తర్వాత ఫస్ట్ ఆస్తి పోయేది ఒకవేళ భర్త బతుకుంటే భర్తకి పోతుంది. ఓకే, భర్త తర్వాత నెక్స్ట్ పిల్లలకు పోతుంది. అందరికీ సమానం. అంటే ఒకవేళ భర్త, ఒక కొడుకు, ఒక కూతురు ఉంది అనుకోండి, 1/3 1/3 1/3 పోతుంది. అంటే ఒక్క షేరు డివైడెడ్ బై 3 అవుతుంది. అంటే హస్బెండ్కి ఒక పార్ట్, కొడుకు ఒక పార్ట్, కూతురుకి ఒక పార్ట్. ఓకే, ఇది ఫస్ట్ క్లాస్ హెయిర్స్ అనమాట. వీళ్ళకి యూజువల్గా ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ పోతుంది. ఈజీగా మీరు వెళ్ళి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వేసేసుకోవచ్చు, డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీకు. అంటే ఈవెన్ ఈజీలో కూడా వాళ్ళ పేర్లు రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు మ్యూటేషన్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఫస్ట్ హెయిర్ వీళ్ళంతా ఈ క్లాస్ ఆఫ్ పీపుల్ లేరు, అంటే హస్బెండ్ లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు, అప్పుడు ఆస్తి అమ్మ వాళ్ళ తరఫున వచ్చింది కాబట్టి అమ్మ వాళ్ళ సైడ్కి వెళ్తుంది. అంటే ఆమె సంబంధించిన అన్నలో తమ్ముల్లో వాళ్ళ పేరెంట్స్ సైడ్ అటు వెళ్ళిపోతుంది మొత్తం. ఒకవేళ ఆస్తి ఈమె అత్తమామ తరఫు నుంచి వచ్చింది, అంటే హస్బెండ్ సైడ్ నుంచి వచ్చింది ప్రాపర్టీ, అలా వచ్చినప్పుడు ఫస్ట్ హస్బెండ్ పిల్లలకు పోయిన తర్వాత వాళ్ళు లేనప్పుడు హస్బెండ్ సైడ్ చుట్టాలకు మాత్రమే పోతుంది. అంటే ఈటి సంబంధించిన వారసులకు మాత్రం పోతుంది. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే అమ్మ తరఫున ఆస్తి వస్తే అమ్మ వాళ్ళ సైడ్ పోతుంది, నాన్న సైడ్ వాళ్ళ ఆస్తి వస్తే నాన్న వాళ్ళ సైడ్ పోతుంది. ఇది ఒక రకంగా. ఇప్పుడు ఏంటి, ఒకరి నుంచి వచ్చింది కాబట్టి, ఓకే, హెరిడిటరీ ప్రాపర్టీ కాబట్టి. లేదు ఇది కాదు, ఆమెని సొంతంగా సంపాదించుకున్న ఆస్తులకి ఏం చేయొచ్చు అంటే, బేసికల్లీ వీలునామా ఉంది అనుకోండి, వీలునామాలో ఆమె ఎవరి పేరు మీద రాసుకోవచ్చు. ఆమె ఇష్టం వచ్చిన పేరు మీద రాసుకోవచ్చు. ఈవెన్ బయట వాళ్ళ పేరు మీద రాసుకోవచ్చు, ఎందుకంటే ఆమె సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. అనాథాశ్రమం పేరు మీద రాసుకోవచ్చు, ఎందుకంటే ఆమె సొంతంగా సంపాదించుకున్న ఆస్తి, దాని మీద సర్వ హక్కులు ఆమెకే ఉంటాయి కాబట్టి ఎవరి పేరు మీద చేసుకోవచ్చు. సో వీలునామా అలా రాసుకోవచ్చు. ఒకవేళ వీలునామా లేకుండా చనిపోతే అప్పుడు ఆస్తి ఎవరికి పోతుంది అన్నప్పుడు సేమ్ ఏంటంటే హస్బెండ్కి వెళ్తుంది, తర్వాత పిల్లలకి పోతుంది. ఓకే, ఆ తర్వాత వారసులు ఎట్లా చూస్తారు అంటే, ఫస్ట్ వచ్చేసి హస్బెండ్ సైడ్ చుట్టాలకి పోతుంది, ఆ తర్వాత పేరెంట్స్ సైడ్ పోతుంది. ఆ పేరెంట్స్లో కూడా ఫస్ట్ ఫాదర్ సైడ్ పోతుంది, ఆ ఫాదర్ కూడా లేకపోతే అప్పుడు మదర్ సైడ్ పోతుంది. ఇట్లా హైరార్కీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి, హస్బెండ్ పిల్లలు ఫస్ట్ స్టెప్, లేరు అంటే హస్బెండ్ సైడ్ చుట్టాలకి, వాళ్ళ పేరెంట్స్కి, థర్డ్ పేరెంట్స్కి, ఆ పేరెంట్స్లో ఫస్ట్ ఫాదర్ తర్వాత మదర్. అట్లా ఈ హైరార్కీలో డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఓకే, సో అంటే వీళ్ళ యాబ్సెన్స్లో ఒకరు లేకపోతే వీళ్ళకని స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో ఇలా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేది జరుగుతుంది. అండ్ అందుకే నేను అందరికీ ఏం చెప్తా అంటే, ఎవరైనా సరే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంది అంటే మాత్రం, ఒక ఏజ్ వచ్చింది, ప్రాపర్టీస్ మీ పేరు మీద ఉంది అండ్ హస్బెండ్ చనిపోయిన లేడీస్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా మీరు ఒక విల్లు చేసుకోండి, వీలునామా చేసుకోండి. క్లియర్గా ఎవరికి ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి. ఓకే, ఒకవేళ ఇప్పుడైతే నేను చెప్పిన కదా, ఇప్పుడు అందరూ ఎవ్వరు లేరు అసలు, అంటే నేను చెప్పిన వారసులు ఒక్కరు కూడా లేరు, కంప్లీట్ నిల్లు, అసలు ఆమె తరఫున ఎవరు వారసులే లేరు అనుకోండి, ఎవరికి పోతుంది? గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకే, ఎందుకంటే ఆమెకి ఎవరు వారసులు లేరు కాబట్టి గవర్నమెంట్ తీసుకుంటారు. చాలా రేర్ కేసెస్లో అవుతుంది. బట్ నిజంగా కూడా
అట్లా గవర్నమెంట్ పోయిన కేసెస్ కూడా ఉన్నాయి తెలుసా, అంటే వారసులు లేక ఆస్తి గవర్నమెంట్ తీసుకున్న కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. చాలా తక్కువ కనపడతాయి, బట్ లక్కీలీ నేను అలాంటిది ఒక కేసు చూసా. అంటే ఆమెకి ఎవరైనా ఎవరు లేరు వారసులు, ఎటు హస్బెండ్ లేరు, చనిపోయే ముందు చూసుకున్న వాళ్ళ పేరు మీద ఆమెకు అసలు ఎవరు లేరు. కంప్లీట్ ఒక కరెక్ట్ చెప్పంటే ఒక అనాథ లాగా. అండ్ ఆమె ప్రాపర్టీ కంప్లీట్ గవర్నమెంట్ తీసేసుకుంది. సో ఐ వెరీ రేర్ టు సీ దాట్, ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి క్లెయిమ్ చేసుకుంటారు నాది అని. బట్ అట్లాంటి కేసు నా ప్రాక్టీస్లో నేను ఒక కేసు చూసా. సో ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా సింగిల్ ఉమెన్ ఉంటే మీ పేరు మీద ఆస్తులు ఉన్నాయంటే ఫ్యూచర్లో పేచీలు ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మాత్రం మీరు వీలునామా చేసుకోండి. లేదు మీ పిల్లలు ఉన్నారు, మీకు గిఫ్ట్ డీడ్ కూడా చేసుకోవచ్చు. అంటే అది ఈజీ మెథడ్ కాబట్టి గిఫ్ట్ డీడ్ చేసేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ అయిపోతే రేపు ఫ్యూచర్లో లిటిగేషనే ఉండదు. వీలునామా ఏంటంటే ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బట్ అట్లా అని చెప్పి వీలునామా రాంగ్ డెసిషన్ కాదు. పర్సన్ టు పర్సన్ కూడా అది వీలునామా చేస్తే బెటరా, గిఫ్ట్ డీడ్ చేస్తే బెటరా అనేది ఒక అడ్వకేట్ దగ్గరకు వచ్చి కలిస్తేనే మీకు కరెక్ట్ అడ్వైస్ జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అడుగుతారండి ఒకరు, వచ్చి ఏం అడుగుతారంటే, మేడం ఇట్లా మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి, అది మేలే కావచ్చు ఫీమేలే కావచ్చు ఎవరైనా సరే, వచ్చి నా పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, సో నేను దీనికి వీలునామా చేస్తే బెటరా లేకపోతే గిఫ్ట్ డీడ్ చేస్తే బెటరా అని అడుగుతుంటారు. నేను ఇప్పుడు జనరల్లీ మీరు వీలునామా చేసేయండి, మీరు గిఫ్ట్ డీడ్ చేయండి అని నేను అడ్వైస్ ఇవ్వను. ఫస్ట్ వాళ్ళ స్టోరీ కనుక్కుంటా, మీ కొడుకు ఎట్లా అంటాడు, మీ కూతురు ఎట్లాంటిది, మీ చుట్టాలు, మీ సిచ్యువేషన్స్ ఏంటి, మీ లైఫ్ హిస్టరీ ఏంటి, మీ హెల్త్ ఎట్లుంది, అవన్నీ మాట్లాడిన తర్వాతనే వాళ్ళకి తగ్గట్టు నేను అడ్వైస్ ఇస్తాను. అది వీలునామానా గిఫ్ట్ డీడ్ అనేది నేను అడ్వైస్ ఇస్తాను. సో దానికి ఏం చేయాలంటే, ఎవరైనా సరే మీకు వీలునామా చేసుకోవాలని గిఫ్ట్ డీడ్ చేసుకోవాలంటే లాయర్ వచ్చి కలవండి. కలిస్తే మేము ప్రాపర్గా అడ్వైస్ ఇస్తాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిండ్రు, మీరు అడుగుతున్నారు, డాక్టర్ ఇచ్చిన అడ్వైస్ బట్టే కదా మీరు చేస్తారు ఏదైనా చేయండి. ఇది కూడా అంతే, ప్రాపర్టీ సంబంధించి మీరు ఒక అడ్వకేట్ కలుస్తున్నా యూ విల్ గెట్ ప్రాపర్ అడ్వైస్. దాన్ని బట్టే మీరు ఫ్యూచర్లో లిటిగేషన్ అవాయిడ్ చేయొచ్చు. మీ పిల్లలు అట్లీస్ట్ మీ తర్వాత కొట్టుకొని చావకుండా, కోర్టు చుట్టూ తిరగకుండా కాపాడిన వాళ్ళు అవుతారు, ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు.